నమస్తే. శ్రీ పరంజ్యోతి మహిమ. యుఎస్ఏకి చెందిన కొరాలి డే తమ ముక్తి స్థితుల అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు. శ్రీ అమ్మా భగవాన్, మీరు నాకు ఇచ్చిన కానుకలకు, మీరు కురిపించిన కరుణకు ధన్యవాదాలు. మీ పట్ల, ప్రియమైన శ్రీ పరంజ్యోతి పట్ల నాకు కలిగిన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడానికి మాటలు చాలవు. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో 52 సంవత్సరాల తరువాత మీరు నన్ను స్వస్థతకి తీసుకువచ్చారని నేను ఇప్పుడు చెప్పగలను. అంతర్గత శాంతి, నిశ్శబ్దం, ఆనందం ఇప్పుడు నాతో అన్ని సమయాలలో ఉంటున్నాయి. నా హృదయం ఆనందం, ప్రేమతో నిండి ఉంది. నేను అందరితోనూ, ప్రతిదానితోనూ ఏకత్వ అనుబంధాన్ని అనుభవిస్తున్నాను. నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎల్లప్పుడూ నాతో ఉన్నారని నేను చూడగలుగుతున్నాను. మీరు ఎల్లప్పుడూ నాకు మార్గనిర్దేశం చేశారు. మీ కల్కి సైన్యంలో భాగమైనందుకు నా అదృష్టాన్ని నేను నిజానికి నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నా కర్తవ్యం స్వర్ణయుగానికి నాంది పలికేందుకు చేయాల్సిన పనిని చేయడంలో మీకు సహాయపడడమే. ఆన్లైన్ ప్రక్రియలలో మా స్నేహితులు, ప్రియమైన వారి అందమైన ముఖాలను చూసినప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుంది. వారంతా మీ బహుమతులను ప్రతిరోజు స్వీకరిస్తున్నారని నాకు తెలుసు. నేను నాకు ఇష్టమైన వారి ముఖాలను చూసినప్పుడు, లేదా వీధిలో ఉన్న వ్యక్తులు, గుమస్తాలు, మెకానిక్కులు, పోస్టల్ ఉద్యోగులు, నాకు తెలియని వ్యక్తులందరి ముఖాలను చూసినప్పుడు నా హృదయం ప్రేమతో నిండిపోతుంది. ఇకపై మనస్సు చెప్పే కబుర్లు లేవు, కేవలం నిశ్శబ్దం. ప్రస్తుత క్షణం మాత్రమే ఉంది, గతం లేదు, భవిష్యత్తు లేదు. ఈ విలువైన క్షణం మాత్రమే ఉంది, బాధ లేదు. ఒక వ్యక్తి హృదయం ఆనందం, ప్రేమ, ఏకత్వంతో నిండినప్పుడు బాధ ఎలా ఉంటుంది? పవిత్ర ధ్యాన మందిరంలో మీతో కూర్చొని ఈ మాటలు రాస్తున్నప్పుడు కృతజ్ఞతతో కూడిన కన్నీళ్లు నా చెంపలపై ధారగా ప్రవహిస్తున్నాయి. నా హృదయం ప్రేమ, ఆనందంతో వరదై పొంగుతోంది. ప్రియమైన శ్రీ పరంజ్యోతి, మీరు ఇచ్చిన బహుమతులకు పదే పదే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.